Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పసిడి ఈరోజు ఊరటనిచ్చేలా కాస్త వెనక్కి తగ్గింది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న రేట్లు ఒక్కసారిగా కిందకు దిగిరావడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ తగ్గుదల పసిడి ప్రియులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకేసారి క్షీణించడం మార్కెట్లో సరికొత్త సంచలనంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు దేశీయంగా డిమాండ్ కాస్త నెమ్మదించడంతో ఈ ధరల పతనం నమోదైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈరోజు మార్కెట్ ప్రారంభం కాగానే ధరల్లో మార్పులు స్పష్టంగా కనిపించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూపాయల మేర తగ్గింది. ఈ తగ్గుదలతో ప్రస్తుతం తులం బంగారం ధర రూపాయల 110 వద్ద ట్రేడ్ అవుతుంది. పెట్టుబడి పెట్టే వారికి ఇది మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అటు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే బాటలో నడిచింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూపాయల వద్ద కొనసాగుతుంది. ఈ స్వల్ప తగ్గుదల కూడా కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుంది. మరోవైపు వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం. బంగారం కంటే వెండి ధరలోనే అత్యంత భారీ పతనం నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండి ధరపై ఏకంగా రూపాయల మేర భారీగా క్షీణించింది. ఈ భారీ పతనంతో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,85,000 రూపాయల వద్ద అందుబాటులోకి వచ్చింది. వెండి ధరలు ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి. ఈ భారీ తగ్గుదలతో వెండి వస్తువులు, వెండి నాణేలు కావాలనుకునేవారు షోరూమ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయా లేదా మళ్ళీ పెరుగుతాయా అనే ఉత్కంఠ మార్కెట్లో నెలకొంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పులు మన దేశంలో పసిడి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయి. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే కొనుగోళ్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజే బంగారం, వెండి కొనాలనుకునేవారు ఈ తగ్గిన ధరల ప్రయోజనాన్ని పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ధరల తగ్గింపు బులియన్ మార్కెట్లో కొత్త ఊపును తీసుకొస్తుంది.